అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నాయకులకి అధికారం కోల్పోయినా సరే అహంకారం ఇంకా దిగలేదు అని చెప్పేసి మరొకసారి అయితే నిరూపితమైంది. అసలు విషయం ఏమైంది అంటే, పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న సిఐతో వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు వాగ్వాదానికి దిగారు ఏంటి అంటే, కొన్ని రోజుల క్రితం మచిలీపట్నంలోని ఒక మెడికల్ కాలేజీ దగ్గర పేర్ని నాని నేతృత్వంలో ఒక 400 మందితో ఒక పెద్ద ధర్నా అయితే చేయించడం జరిగింది. ఏ ధర్నాకైనా సరే పోలీసుల అనుమతి కావాలి. కాకపోతే వీళ్ళు ఎటువంటి అనుమతి కూడా తీసుకోకుండా మొత్తానికి వైసీపీ వాళ్ళు అనిపించుకుని ఎటువంటి అనుమతి తీసుకోకుండా ధర్నా చేస్తారు. దీని మీద ఆ మచిలీపట్నం పోలీసులు ఏం చేశారు, ఆ 400 మందితో పాటు పేర్ని నానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమని 41A సెక్షన్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఈ 41A అంటే ఏంటంటే, అనుమతులు లేకుండా పెట్టినందుకు మీరు ఎప్పుడైనా సరే పిలిచిన వెంటనే విచారణకు రావాలి. మీరు కనుక రాకపోతే వ్యతిరేకిస్తే మీ మీద కేసులు పెడతాము. సో దాన్ని మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, జైలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి 41A నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ నోటీసుల మీద ఎవరు కూడా ప్రతిస్పందించవద్దు, ఎవరు పిలిచినా సరే స్పందించవద్దు అని చెప్పేసి ఆ వైసీపీ నగర అధ్యక్షుడైనటువంటి మేకల సుబ్బన్న అనే ఒక వ్యక్తి ఏం చేశారు, వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎవరైతే అందులో పాల్పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు పెట్టారు, మీరు అసలు రెస్పాండ్ అవ్వద్దు అని చెప్పేసి. ఈ విచారణ మేరకు ఆ పోలీసులు మేకల సుబ్బన్నను విచారణకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని పేర్ని నాని వెంటనే మచిలీపట్నం ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సిఐ అయితే వాగ్వాదానికి దిగుతున్నారు. మా కార్యకర్తను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అతని మీద వ్యతిరేక వాదన అయితే చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఆయన రెచ్చిపోయారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసారుగా ఏ విధంగా దురుసుగా ఒక పోలీస్తో ఒక ఉన్నత అధికారితో ఏ విధంగా విరుచుకుపడుతున్నారో మనం చూసాం. వీళ్ళు ఒక ఉన్నత అధికారంలో ఉన్న వాళ్ళని ఈ విధంగా ట్రీట్ చేస్తే ఇక సాధారణ ప్రజల్ని ఇంకెంత చిత్రహింసలు చేస్తారు వాళ్ళ హయాంలో అనేది మనం జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెచ్చిపోతున్నారు. భయం భక్తి ఉండక్కర్లేదు. దాన్ని భయం భక్తి ఎవరికి ఉండాలి సార్? భయం భక్తి మీకు ఉండాలి. వారు భయం భక్తులు చెప్పేవాళ్ళు. మీరు ఎటువంటి అనుమతి లేకుండా అక్కడ ధర్నా చేశారు కాబట్టి మర్యాదపూర్వకంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు సహకరించకుండా మీరు ఇలాగా వచ్చి ఇది చిత్రహింసలు చేస్తున్నారు. మీ హయాంలో తీసుకెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు జస్ట్ విచారణకు తీసుకొస్తేనే ఎంతలా రెచ్చిపోతున్నారంటే, మరి మీ అహంకారం ఏంటి, మీ ధైర్యం ఏంటి? మీరు అసలు అధికారంలో కూడా లేరు, ఎన్నో కేసులు మీ మీద ఉన్నాయి, అయినా సరే మీరు ఇంతలా రెచ్చిపోతే ఇంకా సామాన్యులు మిమ్మల్ని చూసి ఏ విధంగా ఇన్స్పైర్ అవుతారు? సామాన్యులు పక్కన పెట్టండి, మీ వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని ఏ విధంగా రెచ్చిపోతారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకేమంటున్నారో కూడా చూద్దాం. చూడండి, కూల్గా మాట్లాడుతుంది మళ్ళీ ఎవరు, ఆ ఎస్ఏ. ఇంకా చూసారు కదా, మీరేమైనా ఉరేయగలరా, మీకు చేతనైంది చేసుకో అని చెప్పేసి ఇంత దురుసుగా వ్యవహరించడం అయితే జరిగింది. సో ఈయన మీద ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయండి. ఆ మాత్రం భయం భక్తులు కూడా లేకుండా ఈ విధంగా వ్యవహరించారు. అంతకుముందేమో ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించినందుకు ఒక కేసు ఉంది. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా రేషన్ బియ్యం స్కామ్ అనేది ఈయన భార్య గారు, ఈయన సతీమణి పేరు మీద, అలాగే ఈయన పేరు మీద కూడా కేసు ఉంటే దానికి ఈయన అజ్ఞాతంలో ఉండిపోయి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే, వైసీపీలో ఎంతకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి ఈ విధంగా ఇంతలా రెచ్చిపోయే పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది చాలామందికి ఉన్న డౌట్. ఆయన ముందస్తు బెయిల్ పెట్టుకుని ప్రతిదానికి అలుసుగా తీసుకుని నన్ను ఎవరు ఏం చేస్తారులే, మహా అయితే అరెస్ట్ చేస్తారు, మా జగనన్న చెప్పినట్టుగా మళ్ళీ 3 నెలలు బయటకు వస్తారన్నట్టుగానే ఈయన కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది
గత 5 ఏళ్లలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయారు వీళ్ళ అరాచక పాలనతోటి, వీళ్ళ అరాచక ఆలోచనలతోటి, వీళ్ళ అరాచక ప్రవృత్తితోటి ఏ విధంగా ప్రజలు విసిగిపోయారు అనేది మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దారిని పోయే కంపెనీ మన కాళ్ళకు తగిలించుకున్నట్లుగానే పేర్ని నాని గారు అసలు ఈ విషయాన్ని పెద్ద చేసి అసలు విషయమే దాని దగ్గరికి వెళ్ళి పెద్ద చేసుకుని మళ్ళీ దీని మీద మళ్ళీ పోలీసులు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. ఇలా ఎన్ని కేసులు పెట్టినా ఉపయోగం లేదండి. ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు సక్రమంగా ఉంటారు. చాలామంది వైసీపీలో అంతకన్నా చాలా దురుసుగా ప్రవర్తించిన వాళ్ళకి పడాల్సింది పడింది. సో ఇప్పుడు ఈయనకి ఏమీ పడట్లేదు, దాన్ని ఎవరు చేయట్లేదు అనుకుంటున్నారు కాబట్టి ఈయన ఇంతలా రెచ్చిపోతున్నారు. సో చూద్దాం, కూటమి ప్రభుత్వం మరి ఒక పోలీస్ అధికారి పైన ఇంతలాగా దురుసుగా ప్రవర్తించారు కాబట్టి అది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వీళ్ళ అహంకారాన్ని మొత్తం అణచివేస్తుందా లేదంటే ఇంకొక ఛాన్స్ ఇస్తుందా చూద్దాం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.